రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేసిన ఏకైక వ్యక్తి ఏపీ సీఎం జగన్ అన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. ఎన్నికల ప్రచారంపై ఉత్తరాంధ్ర నాయకుల కీలక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు. విశాఖ తన పుట్టినిల్లని, వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీ ఆడపడుచుని విశాఖ పుట్టినిల్లు మరి నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలతో పాటు మా సహోదరులు సోదరులు కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ ఉన్న పెద్దలు వారందరినీ కూడాను నాతో పాటు శాసనసభ్యులుగా పోటీ చేసిన ప్రతి ఒక్కరిని కూడాను ఆశీర్వదించమని, మరి ఇటువంటి సంక్షేమాలు అనునిత్యం ఉండాలి, సుఖ సంతోషాలు ఉండాలి, రానున్న కాలంలో అభివృద్ధి చెందాలి, మన ప్రాంతమే అభివృద్ధి ధ్యేయంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు మళ్ళా ఎన్డీఏ కూటమి కానీ దానికి సంబంధించి మన భారతీయ జనతా పార్టీని కానీ తీసుకొస్తే ఇప్పుడున్న మనం అన్ని పబ్లిక్ సెక్టార్లో ఉండే స్టీల్ ప్లాంట్ కానీ అలాగే బీచ్ కానీ అలాగే మనకు ఉన్న పోర్టు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ ధోరణిలోనే వెళ్ళే పరిస్థితులు వస్తాయి. మనం అంతా కూడాను ఏదైతే సమైక్యంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలనుకుని అడిగామో దాన్ని కాదనుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి అటువంటి వాటికి ఓటు ఇవ్వద్దని కూడా నినాదం మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.